పెద్ద సైజు జాంకాయలు కావాలంటే మన కుండీల్లోనే పెంచుకోవచ్చండి. ఇది తైవాన్ జామ్ అనమాట. నేను కడియం నుంచి తీసుకొచ్చాను. ఈ మొక్కకి ఎప్పుడు కూడా పళ్ళు వస్తూనే ఉంటాయండి జాంకాయలు అనేవి. హైబ్రిడ్ అండి, హైబ్రిడ్ మొక్కే. నేను గ్రాఫ్టెడ్ తీసుకొని 6 సంవత్సరాలు అయిపోయింది, అయినా సరే కాపు ఎక్కడా తగ్గట్లేదు. ఇవి కూడా అక్కడే తీసుకొచ్చానండి. ఇది సపోటా మొక్క. కాకపోతే సపోటాలు అనేవి పెద్దవి అవ్వడానికి, అవి ముగ్గడానికి టైం పట్టేస్తుందండి. 20 నుంచి 30 వరకు ఒక ట్రిప్కి వస్తాయండి కాయలు. ఎప్పుడు కూడా పూత ఉంటుంది దీనికి. ఈ రకం చాలా బాగుంది సపోటా. ఇది పాల సపోటా. ఎంత స్వీట్ అంటే అంత స్వీటు. నెక్స్ట్ ఇవి కూడా సీడ్స్ నేను అక్కడి నుంచే తీసుకొచ్చాను. పెద్ద చిక్కుళ్ళు అండి ఇవి. ఈ పెద్ద చిక్కుళ్ళు కాపు వేసాను కానీ చాలా బాగా వచ్చాయండి. ఒక అర కేజీ వరకు కూడా వస్తున్నాయి. ఒక్కొక్కసారి కాపు బాగుంటే కేజీ వస్తుంది. ఏదైనా సరే మనం మొక్కల్ని ప్రూనింగ్ చేసిన దాన్ని బట్టి కూడా కాపు వస్తుంది. తీగ జాతి మాత్రం ఎప్పుడు ప్రూనింగ్ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.